వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి జన్మదినం అయిపోయినప్పటికీ వైసీపీ శ్రేణుల అరాచకం రోజురోజుకు పెచ్చుమీరుతోంది. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తూర్పు చోడవరంలో 26వ తేదీ రాత్రి కొందరు వైసీపీ నాయకులు నడి రోడ్డుపై చేరి రప్పా రప్పా అంటూ నినాదాలిస్తూ ప్రజలంతా చూస్తుండగా పెద్ద కత్తితో పొట్టేలు తలనరికారు. 2029లో గంగమ్మ జాతర రప్ప రప్ప అని రాసి ఉన్న ఫ్లెక్సీపై ఆ రక్తం చల్లి జగన్ చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు. తప్ప తాగి ఆ మత్తులో జై జగన్ జై జై జగన్ నినాదాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. ఈ అరాచకాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వీడియో వైరల్ అయింది. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. తర్వాత రోజు సాయంత్రం 7 నిందితులను తాడేపల్లిగూడెం న్యాయస్థానానికి తీసుకువెళ్లే క్రమంలో వారిని నడి రోడ్డుపై కిలోమీటర్ దూరం నడిపించుకుంటూ తీసుకెళ్లారు. మరికొంత దూరం పరిగెత్తించారు. జంతువుల పట్ల క్రూరత్వాన్ని నివారించే చట్టం, ఆయుధాల చట్టం కింద వీరిపై కేసులు నమోదు చేశారు. కోర్టు వీరికి బెయిల్ ఇవ్వడంతో నిందితుల నివాసాల్లో పోలీసులు తనిఖీలు చేయగా నాటుసారా దొరికింది. నిందితుల్లో ఒకడైన పొట్టి నవీన్ పై గతంలో పోక్సో కేసు కూడా ఉంది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ హెచ్చరించారు.